Shirdi Sai Baba. His life is a message. His life is an inspiration. ఓం సాయిరామ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షిరిడి సాయి అండ్ సోబా స్పిరిచువల్ టాక్స్. ఈరోజు మనము మన సద్గురువు అయిన షిరిడి సాయిబాబాకు నమస్కారం చేస్తూ సాయి సచ్చరిత్రలోని మొదటి అధ్యాయంను ఆధ్యాత్మిక కోణంలో తెలుసుకుందాం. సాయి సచ్చరిత్రను హేమడ్ పంత్ అని వారు రచించారు. ఆయన అసలు పేరు గోవిందరావు రఘునాథ్ దాబోల్కర్. సాయిబాబా స్వయంగా ఆయనకు హేమడ్ పంత్ అను నామాన్ని బిరుదుగా ఇచ్చారు. సాయి సచరిత్ర సాయి భక్తులకు ఎంతో పవిత్రంగా భావిస్తారు మరియు ఇది వారి ఆధ్యాత్మిక మార్గంలో మార్గదర్శకత్వంగా పనిచేస్తుంది. ఈ గ్రంథము సాయిబాబా ప్రేరణతో 1929లో ప్రచురించబడింది. సాయి సచరిత్రలోని మొదటి అధ్యాయంలో హేమడ్ పంత్ ఈ క్రింది కథను చెప్పడం ప్రారంభించారు. బాబా గోధుమలు విసిరి ఆ పిండిని గ్రామ సరిహద్దుల్లో చల్లించి కలరా వ్యాధిని పారద్రోలిన లీలను వర్ణించారు. బాబా గోధుమలు విసిరి ఆ పిండిని గ్రామ సరిహద్దుల్లో చల్లించి కలరా వ్యాధిని పారద్రోలిన లీలను వర్ణించారు. ఒకరోజు ఉదయము షిరిడీలో కలరా వ్యాధి ప్రబలుతున్న సమయంలో సాయిబాబా తిరగలిని ఏర్పాటు చేసి గోధుమలు విసురుతూ ఉంటారు. ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్దకు ఆబాల గోపాలము గుమిగూడిరి. కొందరు మహిళలు ఎలాగో బాబాను ప్రక్కకు జరిపి వారు విసురటం మొదలెడిరి. గోధుమలను విసురుతున్నప్పుడు ఆ మహిళలు బాబా వారి లీలలను పాడుచు వారి నామస్మరణ చేయుచు విసురట సాగించిరి. వారు విసురున్నప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకునిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, వారికి ఆస్తుపాస్తులు లేవు, వారు పోషించవలసిన వారెవరూ లేరు, మరియు వారు భిక్షాటనముచే జీవించే ఫకీరు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో పని లేదు అని అనుకుంటూ బాబా మిగులు దయార్థ హృదయుడొకటచే మనకే ఈ పిండిని పంచిపెట్టును అని అనుకునిరి. ఆ తర్వాత ఆ పిండిని పంచుకోవటానికి ప్రయత్నించగా బాబా కోపగించి ఆ పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు అనిరి. అప్పుడు బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లిరి. ఆ తర్వాత గ్రామంలో కలరా వ్యాధి క్రమంగా అంతరించిపోయింది. బాబా చేసిన ఈ పనికి కేవలం భౌతికమైన అర్థం కలరాను నివారించడం మాత్రమే కాకుండా లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. బాబా సుమారు 60 ఏళ్ళు షిరిడీలో నివసించారు. ఈ కాలమంతయు వారి నిత్యము తిరగలి విసురుచూనే ఉండేవారు. వారు విసిరినవి కేవలం గోధుమలు కాదు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మరియు అహంకారాన్ని వారు ఆ తిరగలిలో వేసి విసిరేవారు. ఈ లీలల ద్వారా బాబా మనకు చెప్పదలుచుకున్న నీతి ఏమిటంటే, భక్తులు తమ అహంకారాన్ని కోరికలను విడిచిపెట్టి సద్గురువును ఆశ్రయిస్తే వారి పాపాలు నశించి ఆత్మజ్ఞానం లభిస్తుందని ఈ లీల ద్వారా బోధించారు. తిరగలి విసరటంలోని ఆధ్యాత్మిక అర్థం. గ్రంథకర్త హేమడ్ పంత్ గారు తిరగలిని ఈ విధంగా పోల్చారు. క్రింది రాయి కర్మ, పై రాయి భక్తి, తిరగలిపిడి జ్ఞానము. క్రింది రాయి కర్మకు సంకేతం, ఇది స్థిరంగా ఉంటుంది. కర్మ అంటే మనం చేసే పనులు. మంచి కర్మలు మంచి ఫలితాలను ఇస్తే, చెడు కర్మలు చెడు ఫలితాలను ఇస్తాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి చేసే ప్రతి చర్యకు ప్రతిఫలం ఉంటుంది. అది ఈ జన్మలో లేదా తదుపరి జన్మలో సంభవిస్తుంది. కర్మలు ముఖ్యంగా 3 రకాలు. ఒకటి ప్రారబ్ధ కర్మ, రెండవది సంచిత కర్మ, మూడవది ఆగామి కర్మ. మొదటిది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో అనుభవించాల్సినవి. భూమి మీదకు వచ్చిన ప్రతి జీవి ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదు, దీనిని మార్చలేము. రెండవది సంచిత కర్మ. సంచిత కర్మ అంటే గత జన్మల నుండి పేరుకుపోయిన కర్మలు. ఈ కర్మ ఫలాలు భవిష్యత్తు జన్మల్లో అనుభవించాల్సి ఉంటుంది. ఇక మూడవది ఆగామి కర్మ. ప్రస్తుతం ఈ జన్మలో చేసే పనుల వల్ల ఏర్పడే కొత్త కర్మలు. ఇవి వచ్చే జన్మలోకి సంచిత కర్మలో భాగంగా మారతాయి. కానీ మనము నిస్వార్థంగా అంటే స్వలాభం కోసం కాకుండా భగవంతుని ప్రేమ కోసం మాత్రమే చేయడాన్ని నిస్వార్థత అంటారు. మరియు నిష్కామంగా, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మ సత్కర్మగా మారి మన ఆత్మ ఉన్నతికి దోహదపడుతుంది. కర్మ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఉదాహరణకు, మనం ఏదైనా ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, మన పని భగవంతుని దయ వలన మనకి ఈ ఉద్యోగం లభించింది అని నేను ఈ పనిని అంకిత భావంతో 100% ఎఫర్ట్ పెట్టి డెడికేటెడ్గా నేను చేయాల్సిన పనిని నేను చేయాలి. అలా కాకుండా
శాలరీ కోసము, హైక్స్ కోసము, ప్రమోషన్స్ కోసము నేను ఆ జాబ్ని చేస్తున్నప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్సీడ్ అయినప్పుడు నేను చాలా ఆనందంగా ఉంటాను. అలా కాకుండా నా ఎక్స్పెక్టేషన్స్ నేను మీట్ అవ్వలేనప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. ఆనందం వచ్చినప్పుడు పొంగిపోతూ, బాధ కలిగినప్పుడు కుంగిపోతూ ఉండటం వల్ల మన మనస్సు రకరకాల ఆలోచనలకు గురి అవుతుంది. దానివల్ల మనము లైఫ్లో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. అలా కాకుండా పైన చెప్పిన విధంగా మన పని మనం చేస్తూ ఫలితం గురించి ఆలోచించినప్పుడు మన మనసు సమస్థితికి అలవాటు పడుతుంది. అది మన ఆత్మ ఉన్నతికి దోహదపడుతుంది. భక్తి రెండవ రాయికి సంకేతం. భక్తి అనేది దైవంతో అనుబంధం ఏర్పరచుకోవడానికి ఆధ్యాత్మికత అందించే అనేక మార్గాలలో ఒకటి. భక్తి హృదయాన్ని శుద్ధి చేసి భగవంతునితో సాంగత్యానికి సహాయపడే ఒక శక్తివంతమైన సాధనం. భక్తి మార్గం అనేది దైవం పట్ల ప్రేమ, నమ్మకం, ఓర్పు మరియు సంపూర్ణ శరణాగతి తెలిపే ఒక ఆధ్యాత్మిక మార్గం. కేవలం పూజలు, ప్రార్థనలు మాత్రమే కాకుండా ప్రతి పనిలోనూ బాబాను స్మరించటం, ఎల్లప్పుడూ ఆయన నామస్మరణ చేయటం, మీ జీవితంలో ఉండే ఆశీర్వాదాలు కానీ, బాధలు కానీ ప్రేమపూర్వకమైన వైఖరితో ఆయనకు చెప్పినప్పుడు ఆయనతో మీకు బంధం ఏర్పడుతుంది. బాబా మీద నమ్మకంతో కూడిన ఓర్పుతో ఉన్నప్పుడు బాబా మనలను సరియైన దారిలో ఉంచి అడుగడుగునా వచ్చే అడ్డంకులను తీసి భవసాగరమును దాటకు కృషి చేయుదురు. ఉదాహరణకు మార్జాల కిశోర న్యాయం. మార్జాల కిశోర న్యాయము అంటే పిల్లి తన పిల్లలను రక్షించే విధానం. దీనిని భక్తుడు భగవంతుని ఆశ్రయించే విధానానికి పోల్చారు. ఈ న్యాయం ప్రకారం పిల్లి తన పిల్లలను నోటితో కరుచుకొని ఒక చోట నుండి మరొక చోటికి తీసుకొని వెళ్తుంది. ఈ క్రమంలో పిల్లల భారం తల్లిపైనే ఉంటుంది. వాటికి ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటుంది. బాధ్యత అంతా తల్లి పిల్లిదే. పిల్లి పిల్లలు తల్లి మీద నమ్మకంతో సంతోషంగా ఉంటాయి. అదేవిధంగా భగవంతుని పూర్తిగా ఆశ్రయించిన భక్తునికి భగవంతుడే అన్ని రకాలుగా కాపాడుతుంటాడు. భక్తితో పూర్తిగా సర్వస్వ శరణాగతి చేసి విశ్వాసము, ఓర్పుతో ఉన్న భక్తునికి ఆ భగవంతుడే తరింపజేస్తాడు. జ్ఞానం. పిడి జ్ఞానానికి సంకేతం. జ్ఞానోదయముకు కానీ, ఆత్మసాక్షాత్కారముకు కానీ మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచివేయవలయను. అటు పిమ్మట త్రిగుణరాహిత్యమును పొందవలయను. పాపములు, కోరికల గురించి మనందరికీ తెలిసిందే. ఇక మూడవది త్రిగుణరాహిత్యము. త్రిగుణరాహిత్యము అంటే మనలో ఉండే గుణాలు. అవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సత్వగుణము, రజోగుణము, తామస గుణము. సత్వగుణంలో జ్ఞానము, శాంతి. రెండవది రజోగుణము, కోరిక, ఆశ, చంచలత్వము, అశాంతి. మూడవది తామస గుణము, అజ్ఞానము, నిద్ర, సోమరితనము, అవివేకం. ఈ 3 గుణాల మిశ్రమం మన అందరిలో ఉంటుంది. వాటి ప్రాబల్యం వ్యక్తి యొక్క స్వభావాన్ని, ఆలోచనలను మరియు చర్యలను నిర్ణయిస్తుంది. అహంకారము అంటే నేనే శరీరము, నేనే బుద్ధి లేక మనస్సు అని అనుకోవడం. నేనే చేస్తున్నాను అనే భావన లేకపోవటం అహంకార రాహిత్యము. మనము దీనికి అతీతంగా ఉన్నాము అని తెలుసుకోవాలి. భగవంతుడు గురించి తెలుసుకోవటం జ్ఞానం అనుకుంటాం. కానీ తానే భగవంతుడు అని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అసలు జ్ఞానం అనేది బాబా బోధ. మనకు సమయం కుదిరినప్పుడు జ్ఞాన సముపార్జన చేస్తూ ఆత్మసాక్షాత్కారం కోసం పాటుపడాలి. సత్సంగం చేయాలి. సత్సంగం అంటే మంచి గ్రంథాలు పఠించాలి. మహాత్ముల జ్ఞానబోధలు వినాలి. వాటిని మననం చేసుకోవాలి. అంతర్ముఖం అవ్వాలి అంటే మెడిటేషన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలి. మన మనసులో ఉన్న అనవసరపు ఆలోచనలను డీటాక్స్ చేయాలి. ప్రతి నిమిషము మన మనసును, మన ఆలోచనలను మనం పరిశీలిస్తూనే ఉండాలి. అంటే మన మనసుని, మన ఆలోచనలను మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన మనసు మనకు మంచి మిత్రుడు, అలానే అతిపెద్ద శత్రువు కూడా. మంచి ఆలోచనలు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటే చెడ్డ ఆలోచనలు మనలను వెనక్కు నెడుతూ ఉంటాయి. దాన్ని మనం కంట్రోల్ చేయలేము. మన మనస్సు ఒక కోతి లాంటిది. కానీ దానిని అబ్జర్వ్ చేస్తూ ఎనలైజ్ చేస్తున్నప్పుడు దానిని ఒక క్రమ పద్ధతిలో పెట్టవచ్చు. అప్పుడు మనకు మంచి క్లారిటీ వస్తుంది. ఈ విధంగా మన మనసును క్రమ పద్ధతిలో పెట్టినప్పుడు మనకు మెల్లమెల్లగా స్థిరత్వం వస్తుంది. మరియు సద్గురువుకు సర్వస్వ శరణాగతి చేస్తూ గురువు పాదాలను గట్టిగా పట్టుకొని సంపూర్ణ విశ్వాసంతో, ఓర్పుతో వారి బోధల ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు కర్మబంధాల నుండి విముక్తులై
జనన మరణ చక్రం నుండి తప్పించుకుంటారు. బాబా గోధుమలు విసిరే చర్య తన భక్తుల్లోని అంతర్గత మాలిన్యాలను శుభ్రం చేసి వారిని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపించే ఒక శక్తివంతమైన చిత్రబోధన. కబీరు కథ. ఒకనాడు స్త్రీ ఒకత తిరగలిలో ధాన్యము వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగాను. నిపతి నిరంజనుడు అను ఒక సాధుపుంగవుడు చూచి కారణమడుగగా కబీరిట్లు జవాబిచ్చాను. నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమను తిరగలిలో విసరపడదను కదా. దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పాను. భయము లేదు, తిరగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడవకుము. నేను ఎట్లు గట్టిగా పట్టియున్నానో నీవు అట్లే చేయుము. మనసును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము గానిమ్ము, నీవు తప్పక రక్షించబడదవు. జ్ఞాని ఎరుగు సుజ్ఞానుల మరుగు, అజ్ఞాని ఏ మెరుగు అతడుండే తావు. జ్ఞాని అంటే సాధారణ జ్ఞానం కలవాడు. సుజ్ఞాని అంటే అనుభవపూర్వకంగా తన్ను తాను తెలుసుకున్నవాడు. జ్ఞానిని గుర్తించగలడు. ఎలా అంటే చదివిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి సుజ్ఞాని స్థితిని గుర్తించగలడు. అజ్ఞాని అంటే లోకజ్ఞానం తెలిసినవాడు. తన పరిమిత ప్రపంచంలోనే ఉంటాడు. అతడు నిజమైన జ్ఞానాన్ని లేదా జ్ఞానుల గొప్పతనాన్ని అర్థం చేసుకోలేడు. అజ్ఞానికి సుజ్ఞాని ఉండే స్థితి తెలియదు అని అర్థం. Thanks for watching Shirdi Sai and Sobha Spiritual Talks.